నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. ఎస్సీ ఎస్టీ వర్గాల సంక్షేమ అభివృద్ధి పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. శనివారం పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ కోఎస్ శ్రీహర్ష, డీసీపీ రామరెడ్డి, అదనపు కలెక్టర్లు శ్రీరాములు, అరుణశ్రీతో కలిసి నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ ఎస్టీ బాధితుల పరిహారానికి 50% నిధులు విడుదల చేయించామని, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, ఓవర్సీస్ విద్య, గురుకులాలు, పరిహారం తదితర పథకాల పెండింగ్ నిధుల వివరాలను వెంటనే కమిషన్కు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ పాఠశాలల్లో ఖాళీలు లేకుండా చూడాలని, అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు తప్పనిసరిగా అమలు చేయాలని, అట్రాసిటీ కేసుల్లో సత్వర చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇంకా ఈ సమావేశంలో కమిషన్ సభ్యులు కుసరవ్ నీలాదేవి, రాంబాబు నాయక్, కొంకటి లక్ష్మీనారాయణ, జిల్లా శంకర్, రేణికుంట్ల ప్రవీణ్, ఆర్డీఓలు గంగయ్య, సురేష్, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి రవీందర్, ఏసీపీ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మరి పెద్దపల్లి జిల్లాలో మరి అట్రాసిటీ ల్యాండ్ రెవెన్యూ కేసులపై సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశంలో ప్రతి 3 నెలలకు ఒకసారి తప్పకుండా పెట్టాలని, ప్రతి నెల చివరి వారంలో సివిల్ జరపాలని మరి జిల్లా అధికారులందరికీ కూడా దిశానిర్దేశం జరిగింది. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ల్యాండ్ కేసులలో కానీ చాలా మంది మాకు కబ్జాలు ఉన్నాం సార్, మాకు పాస్బుక్ రాలేదని అడుగుతా ఉన్నారు, మరి భూమి కబ్జా అయిందని అడుగుతా ఉన్నారు. అన్ని పిటిషన్లు కూడా గౌరవ కలెక్టర్ గారికి అటాచ్మెంట్ చేసి ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా మరి శాస్త్రీయ పరిష్కారం చూపించాలని కూడా కలెక్టర్ గారికి, డీసీ గారికి తగాదానికి కూడా అతను కేసు పెట్టకుండా ఫిక్సర్ కాలేదు, ఎక్వైర్ కాలేదు, తప్పకుండా అకౌంట్ చేసుకోవాలి ఉంటే వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి కూడా వారికి ఆదేశాలు జరిగింది. విద్యాపు సంస్థలకు 20 ఎకరాల భూమిని మరి కేటాయించమని చెప్పి కలెక్టర్ గారికి ఆదేశించడం జరిగింది. తప్పకుండా మరి ఇండస్ట్రీ చూద్దామని చెప్పి వాళ్ళు తప్పకుండా మా ల్యాండ్ ఆర్డర్ ఉన్న ల్యాండ్ రైటింగ్ కూడా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. మరి అన్ని కేసులపై కూడా సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. మరి అన్ని కూడా శిశువులు కానీ అన్ని సమస్యలు కూడా ఏదున్నా కానీ ఎస్సీ ఎస్టీ కేసుల విషయంలో మరి మానవీయ కోణం చూడాలని చెప్పి పోలీస్ శాఖకు కూడా జరిగింది. ఏది ఏమైనా మరి మంచి వాతావరణంలో మన పెద్దపల్లి జిల్లాలో రివ్యూ సమావేశానికి సహకరించినటువంటి అధికారులకు అందరికీ, మరి నాయకులకు, మా కమిషన్ సభ్యులు లక్ష్మణ గారికి, మా ప్రవీణ్ గారికి, శ్రీరామ గారికి, రాంబాబు నాయక్ గారికి, డీసీపీ గారికి, అందరికి కూడా కలెక్టర్ గారికి నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై భీమ్. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మైనింగ్ పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేయాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కొంటసాగర్, నాయకులు మొగిలిచర్ల సురేష్, వీరసూర్య శనివారం రామగుండం లయన్స్ క్లబ్ కు విచ్చేసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కొంటసాగర్ మాట్లాడుతూ, బొగ్గు గనులు, పరిశ్రమలు అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో మైనింగ్ పాలిటెక్నిక్ ఏర్పాటు చేస్తే స్థానిక విద్యార్థులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ఆర్థిక ఇబ్బందులతో దూర ప్రాంతాలకు వెళ్లలేని విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావించి కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అందుకు స్పందించిన ఎంపీ వంశీకృష్ణ కళాశాల ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారన్నారు. డివైఎఫ్ఐ యువజన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం కూడా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఇంటరు, డిగ్రీ, నర్సింగు, అదేవిధంగా మెడికల్ కళాశాలలు ఉన్నాయి. కానీ ఈ పారిశ్రామిక ప్రాంతం అంతా కూడా ఎక్కువ భాగం సింగరేణి సంస్థతో కూడుకొని ఉంది. కాబట్టి ఈ ప్రాంతంలో మైనింగ్ పాలిటెక్నిక్ కళాశాల కూడా వారి ద్వారా ఇక్కడికి రావాలని వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ అంశం పైన వారు సానుకూలంగా స్పందించడం జరిగింది. ఈ అంశం మీద రాబోయే పార్లమెంటు సమావేశాల్లో దీని ప్రస్తావన తీసుకొచ్చి
త్వరితగతిన రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మైనింగ్ పాలిటెక్నిక్ కాలేజ్ అనేది ఏర్పాటుకి కృషి చేయాలని వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ కాలేజీ ద్వారా ఏంటంటే పారిశ్రామిక ప్రాంతాలతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోని ఎవరైతే మైనింగ్ పాలిటెక్నిక్లో చదవాలనుకునే విద్యార్థులు ఆసక్తి ఉన్న వారికి ఇతర ప్రాంతాలకు పోయే ఆర్థిక భారం తగ్గడంతో పాటు ఇక్కడే వాళ్ళు విద్యని పూర్తి చేసిన తర్వాత ఇక్కడ ఉన్న సింగరేణి కానీ, ఎన్టీపీసీ కానీ, ఆర్ఎఫ్సిఎల్ కానీ, కేశవరాం ఫ్యాక్టరీ, సిమెంట్ ఫ్యాక్టరీలో కానీ ఉద్యోగ ఉపాధి అవకాశాలకు ఇక్కడ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశం మీద డివైఎఫ్ఐ యువజన సంఘంగా మేము వారికి వినతి పత్రం ఇవ్వడంతో వారు సానుకూలంగా కూడా స్పందించి ఈ అంశాన్ని తప్పకుండా పార్లమెంట్లో మాట్లాడతారని వారు హామీ ఇవ్వడం జరిగింది. ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ టీయూసీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల రమేష్ శనివారం కార్యకర్తలతో కలిసి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు గడిచినా సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు పెంచలేదని విమర్శించారు. 2013 నుంచి అమలు చేయాల్సిన హైపవర్ కమిటీ వేతనాలు 18 రోజుల సమ్మె సందర్భంగా కుదిరిన ఒప్పందాన్ని కూడా యాజమాన్యం అమలు చేయడం లేదని ఆరోపించారు. సింగరేణిలో పనిచేస్తున్న సుమారు 30,000 మంది కాంట్రాక్టు కార్మికుల కోసం హైపవర్ కమిటీ వేతనాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అన్ని విభాగాల కార్మికులు ఐక్యంగా ఉద్యమించి సమ్మెకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎర్రల సారయ్య, నీల మదనమ్మ, అంజయ్య, ప్రమీల, మనబూతుల స్వప్న, మహేష్, రాజేశ్వరి, తిరుమల, శంకర్, లత తదితరులు పాల్గొన్నారు. 52 విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు చాలని వేతనాలు, ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి చట్టబద్ధమైనటువంటి హక్కులు, సౌకర్యాలు అమలు చేయడంలో సింగరేణి యాజమాన్యం కానీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ పూర్తిగా వైఫల్యం చెందుతూ ఉన్నాయి. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు బాయి బాట పేరుతోటి సింగరేణికి విచ్చేస్తున్నటువంటి నాయకులందరికీ మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సింగరేణిలో 30,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను పనిచేస్తూ ఉన్నాం. కానీ ఒక్క పైసా వేతనం కూడా పెంచట్లేదు. కనీస వేతనాల జీవోలను కూడా సవరించకుండా కేవలం రోడ్లు, భవనాల శాఖకు సంబంధించినటువంటి జీవోను వీళ్లకు బలవంతంగా అమలు చేస్తూ కోల్ మైన్స్ చట్టాలను సైతం ఈ యొక్క సింగరేణి యాజమాన్యం ఉల్లంఘిస్తూ ఉన్నది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు ప్రత్యేకంగా హైపవర్ కమిటీ వేతనాలు అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2013 నుంచి రావాల్సినటువంటి హైపవర్ కమిటీ వేతనాలను సింగరేణిలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు అమలు చేయకుండా లాభాల పేరిట లాభాలు పంచుతూ ఉన్నది. కేవలం 5,500 రూపాయల లాభాల వాటాను పంచి చేతులు దులుపుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా హైపవర్ కమిటీ వేతనాలు అమలు చేయండి, ఇప్పటికైనా వేతనాలు పెంచండి. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో వేతనాలు పెంచుతామని సింగరేణి యాజమాన్యానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. కానీ 2.5 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఒక్క పైసా వేతనాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పెంచలేదు. గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వం పెంచలేదు. ఇప్పటికైనా కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు పెంచేదాకా మేము ఇప్పటికైనా సమ్మెకైనా వెనుకాడేది లేదని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సింగరేణి వ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులంతా వేతనాల పెంపే ఏకైక డిమాండ్ తోటి సమ్మెకు సిద్ధంగా ఉండాలనేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంట్రాక్ట్ కార్మికులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, సమ్మెకు సిద్ధంగా ఉండండి. వేతనాల పెంపుదలకై జరిగేటువంటి ఉద్యమంలో ప్రతి ఒక్క కాంట్రాక్ట్ కార్మికుడు కూడా పాల్గొని సమ్మెను విజయవంతం చేయాల్సిందిగా, భవిష్యత్తులో జరగబోయేటువంటి సమ్మెను విజయవంతం చేయాల్సిందిగా కాంట్రాక్ట్ కార్మికులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గోదావరి ఖని మార్కండేయ కాలనీలోని శ్రీ చైతన్య డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని శనివారం గోరింటాకు వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు ఒకరికొకరు గోరింటాకు పెట్టుకొని ఆటపాటలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణ రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు. గోరింటాకులో కొన్ని మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. స్కిన్ ఎలర్జీస్ అలాంటి వాటిని తగ్గించుకోవడానికి, ఇంట్లో చదువు చేయడానికి మనం సాధారణంగా ఆషాఢ మాసంలో ఈ వేడుకను జరుపుకుంటాము. రాబోయే తరాలకి మన సంస్కృతి యొక్క గొప్పదనాన్ని నిలపడానికి మా వంతు కృషిని మేము చేయడానికి మేనేజ్మెంట్ ఎంకరేజ్మెంట్ కాలేజీలో ఆషాఢ మాసం గోరింటాకు వేడుక ఘనంగా జరుపుకుంటున్నాం. ఇది యాక్చువల్లీ ఏంటంటే మా స్టూడెంట్స్ అందరూ మా దగ్గరికి వచ్చి ఈ యొక్క ప్రోగ్రామ్ ట్రెడిషనల్ ఈవెంట్ జరుపుకుందాము అని వాళ్ళు ముందుకు రావడం వల్ల సో వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ
మేము మేనేజ్మెంట్ దగ్గర ప్రిన్సిపల్ సార్ దగ్గర పర్మిషన్ తీసుకొని వాళ్ళ కోరిక మేరకు ఈ యొక్క వేడుకను జరుపుకున్నాం. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. Audio